హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అబ్డామినల్ వర్కౌట్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇవి మీరు ఇంట్లో ఉండి అండ్ జిమ్లోన ప్లస్ గ్రౌండ్లో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి, కష్టంగా అయితే ఏముండవు. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏదైనా ఖాళీ ప్రదేశం అనమాట, ఫ్రీ ప్లేస్లోన ఫస్ట్ ఫ్లోర్పై పడుకొని ఒక లెగ్ పైకి లేపుకోవాలి. ఓకే, ఒక లెగ్ పైకి లేపుకొని హాఫ్ క్రంచెస్ అంటారు, అంటే లెగ్ హోల్డ్ క్రంచెస్ అనాలి. లెగ్ సింగిల్ హోల్డ్ లెగ్ క్రంచెస్. ఇవి వచ్చేసి సెట్కు 12 కొట్టండి. సెట్కు 12, సెట్కు 12 కొట్టాలి. ఆటోమేటిక్గా లెగ్ ఆల్టర్నేట్ ఒక లెగ్ అయిపోయిన తర్వాత ఒక లెగ్, ఈ సెట్ 12 కొట్టండి గాయస్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ కూడా అలానే సెట్కు ఒక 30 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, అమ్మాయిలకు అబ్బాయిలకు తర్వాత ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకు కూడా చాలా సింపుల్గా ఉంటాయి, కష్టంగా ఏముండదు. నేను చేస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈజ్ అలానే. అలా ఒక 60 డిగ్రీస్లో హోల్డ్ చేసి స్లోగా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇంకా స్పీడ్గా చేస్తున్నా, మీరు ఇంకా నిదానంగా చేసినా బాగా పడుతుంది. ఇది ఓన్లీ అబ్డామినల్ వర్కౌట్స్కు. ఈ వర్కౌట్ చేయడం వల్ల నేను ఫ్యాట్ లాస్ అవుతానని చెప్పాను. ఫ్యాట్ లాస్ అనేది జస్ట్ మన వర్కౌట్ చేస్తూ డైట్లో ఉండాలి. డైట్లో ఉంటేనే ఫ్యాట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ వేరియేషన్, ఆల్టర్నేట్ లెగ్ రైస్ అనొచ్చు లేదా ఫ్లాటర్ క్విక్స్ అనాలి. ఆల్టర్నేట్గా ఈ సైడు 15 లేదా 20 స్లోగా చేయండి. ఓకే, స్లోగా చేయాలి. నేను స్పీడ్గా చేస్తున్నాను కాబట్టి మీరు కొంచెం స్లోగా చేస్తే ఎగ్జాక్ట్గా మన లోయర్ అబ్డామినల్ అనేది ఫుల్ యాక్టివ్ అవుద్ది. ఓకే, ఇది కూడా సేమ్ గాయస్. ఈచ్ సెట్ 15, ఈచ్ లెగ్ 15 రావాలి. ఒక గుర్తుపెట్టుకోండి, ఈచ్ లెగ్ 15. బిగినర్స్ కాబట్టి 15 చాలు. ఇది సెకండ్ సెట్. నేను ఎలా చేస్తున్నాను చూసారా, అలా ఎల్బో సపోర్ట్ పెట్టుకొని చేస్తున్నాను. ఇవి జస్ట్ బిగినర్ వర్కౌట్సే, నాట్ అడ్వాన్స్ ఇంకా నేను తర్వాత ముందు వీడియోలో చూపిస్తాను. జస్ట్ బిగినర్స్కి మాత్రమే యూస్ఫుల్ అయ్యే వర్కౌట్స్. ఓకే, ఇది 23 సెట్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఓకే, ఇది వచ్చేసి థర్డ్ వేరియేషన్ చూడండి గాయస్. హాఫ్ క్రంచెస్ అనాలి, జస్ట్ హాఫ్ క్రంచెస్. ఇది కూడా 15 3 సెట్స్ చేయాలి. ఓకే, 15 3 సెట్స్ హాఫ్ క్రంచెస్, ఓన్లీ హాఫ్ క్రంచెస్. మీరు మజిల్పై కాన్సన్ట్రేషన్ చేస్తూ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ చేస్తే మజిల్ అనేది ఫుల్ యాక్టివ్గా అవుద్ది. అప్పుడు మజిల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఓకే, మజిల్ మనం ఎంత గ్రో చేసుకోగలిగితే అక్కడ మజిల్ ఫామ్ వచ్చి మన యాప్స్ అనేవి బయటకు కనబడేలాగా వస్తాయి. ఓకే, కాన్సన్ట్రేషన్ చేస్తూ మైండ్ టు మజిల్ కనెక్షన్ ఉండాలి కంపల్సరీ. అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా ఉండాలి. ఇలాంటి వర్కౌట్స్ నేను చేస్తున్నాను కదా యాజ్ ఇట్ ఈజ్ అలానే. ఈచ్ సెట్ 12 into 3 సెట్స్ చేయాలి. ఓకే, సెట్కు 30 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. ఈ వర్కౌట్ వచ్చేసి ఫోర్త్ వేరియేషన్, రివర్స్ క్రంచెస్ అనాలి. రివర్స్ క్రంచెస్, స్లోగా లెగ్ స్ట్రైట్గా వెళ్ళాలి, కిందకు టచ్ చేయకుండా హోల్డ్ చేస్తూ మీ యాప్స్పై కంట్రోల్ పెడుతూ బాడీ కూడా బ్యాలెన్స్లో ఉంటూ రివర్స్ క్రంచెస్ అనమాట. రివర్స్ క్రంచెస్ చూడండి స్లోగా. ఇది కూడా సేమ్ 15 3 సెట్స్. ఓకే, 15 3 సెట్స్. నిదానంగా చేయండి గాయస్, నిదానంగా చేయండి. మన నీ క్లోజ్గా వచ్చేటప్పుడు మన హిప్స్ అనేవి కొంచెం పైకి మీరు పుష్ చేయగలిగితే, అంటే పైకి లేపగలిగితే ఆటోమేటిక్గా మజిల్ అనేది మన టార్గెటెడ్ మజిల్ దగ్గర ఫుల్ యాక్టివ్ అవుద్ది. ఓకే, ఫుల్ యాక్టివ్ అవుద్ది. మనకు కావాల్సింది ఈ టార్గెటెడ్ మజిల్ వచ్చేసి మనకు లోయర్ అబ్డామినల్ దగ్గర బాగా పడుతుంది. ఓకే, లోయర్ అబ్డామినల్. నేను చెప్పేది తెలుగులో చెప్తున్నాం కాబట్టి బాగా అర్థమవుతుంది. ఓకే, మన కొంతమంది జిమ్కు రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈజీ వర్కౌట్స్ ఇవన్నీ. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి కూడా చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి ఫైనల్ 5th వేరియేషన్, జస్ట్ 5th వేరియేషన్. ఇది వచ్చేసి
సైక్లింగ్ క్రంచెస్ అంటారు. సైక్లింగ్ క్రంచెస్ ఇది ఓన్లీ బిగినర్స్కి మాత్రమే చూపిస్తున్నా. నేను చేస్తున్నాను కదా, క్రాస్ టచ్ అవ్వాలి, రైట్ లెఫ్ట్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ రైట్కి టచ్ అవ్వాలి. ఓకే, ఇది వచ్చేసి 15 3 సెట్స్, అంటే ఈచ్ లెగ్ 15 రావాలి. ఇది కూడా 3 సెట్స్, సెట్కు 30 సెకండ్స్ నుంచి 60 సెకండ్స్ మధ్యలో రెస్ట్ తీసుకోగలిగితే బెటర్ రిజల్ట్ వస్తుంది. ఓకే, బెటర్ రిజల్ట్. మనం ఇక్కడ ఇలాంటి వర్కౌట్ చేయడం వల్ల మనం మజిల్ ట్రైన్ చేస్తాం, ఫ్యాట్ లాస్ అనేది అవ్వము. ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే మీరు డైట్లో ఉండాలి. హై ఫైబర్, హై ప్రోటీన్, లో కార్బ్స్, ఈ డైట్లో ఉండగలిగితే ఈజీగా ఫ్యాట్ లాస్ అనేది అవుతాము. ఎప్పుడైతే 0 ఫ్యాట్ లెవెల్స్ బాడీ అయితే వస్తుందో ఆటోమేటిక్గా మీ యాప్స్ అనేవి బయటకు కనపడేలాగా, ఓకే, బయటకు కనపడతాయి, గుర్తుపెట్టుకోండి.